జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. వ్యక్తులు కలిసి శక్తులయ్యారు. భాగ్యనగరంలో కొద్దిమంది మహిళలు సదాశయముతో సంఘటితమయ్యారు. సామాజిక సేవలో ఆదర్శ నమూనా సృష్టించారు. అభిరుచే ఆశయమైంది, వ్యాపకమే వ్యాపారమైంది. ఎంబ్రాయిడరీ, హస్తకళ, వస్తు తయారీతో వినియోగదారుల మనసు గెలిచి వ్యాపారవేత్తగా ఎదిగారు కేరళలో ఓ యువనారి. ఇలాంటి విభిన్న వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. జై హో. చీకటిని తిడుతూ కూర్చోక చిరుదివ్వె వెలిగించేందుకు కదిలారు. సామాజిక పరిస్థితిని మార్చేందుకు తమ వంతు తోడ్పడేందుకు ముందుకు వచ్చారు కొందరు భావసారూప్య మహిళలు, భాగ్యనగర వనితలు. పింక్ సర్కిల్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి ఆపన్నులకు అండగా నిలిచారు. బతకటానికి కనీస అవసరాలు, సదుపాయాలు సమకూర్చి సాధికారత కల్పిస్తున్నారు. సామాజిక సేవా రంగంలోకి వచ్చే వారికి స్ఫూర్తిగా ఒక నమూనా వ్యవస్థను నెలకొల్పారు. మహిళలు ఆకాశంలో సగం. స్త్రీ విముక్తి పోరు నేపథ్యంలో నవ చైనా నిర్మాత మావో సేటుంగ్ మాటలు. ఆయన ఏ సందర్భంలో అన్నప్పటికీ ఇప్పటికీ ఆసియా దేశాలన్నింటా స్ఫూర్తిగా నిలిచాయి. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళా సాధికారత ఇంకా ఒక భావనగానే మిగిలింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. భాగ్యనగరంలో పింక్ సర్కిల్ ఫౌండేషన్ పీసీఎఫ్ అలాంటి సంస్థల్లో ఒకటి. ప్రత్యేకించి బాలికల విద్య, స్త్రీ సాధికారత, కనీస సదుపాయాల కల్పనకు పీసీఎఫ్ కదలి పనిచేస్తోంది. 2014లో మ్యూచువల్ సపోర్ట్ గ్రూప్ గా చేసేసుకున్నాం. ఏదో పేరు పెట్టుకుంటే బాగుంటుందని సో పింక్ అని పెట్టుకున్నాం. సో అందరం ఇలా సపోర్ట్ చేసుకుందామని ఒక సర్కిల్ లా ఫామ్ అయ్యాం. అందుకే ద పింక్ సర్కిల్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాం. అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ, చిన్న చిన్న చారిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కొత్తగా 2019లో. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా తెలియదు. ఫస్ట్ హైదరాబాద్ లో చేసుకుని తర్వాత ఇంకా మూవ్ అవుదామని అనుకుంటున్నాం. హైదరాబాద్ లోని ఆర్కేపురంలో 2019లో సామాజిక కార్యకర్త, రైల్వే శాఖలో పనిచేసిన సుధా దబ్రాల్ నేతృత్వంలో పింక్ సర్కిల్ ఫౌండేషన్ పీసీఎఫ్ ఏర్పడింది. తన ఆశయాలకు ఓ రూపమివ్వడానికి కొందరు మిత్రలతో పీసీఎఫ్ను నెలకొల్పారు. నేడు ఇందులో సభ్యుల సంఖ్య 140కి చేరింది. బాలికల విద్యకు తోడ్పాటు, పేద గృహిణులకు ఉపాధి, నిరుపేదలకు ఆహారం, ఆర్థిక, వైద్య అవసరాలు తీర్చటం లక్ష్యాలుగా పనిచేస్తోంది. మెడికల్ హెల్ప్ కోసం వస్తే అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, మ్యాన్ అయినా, ఉమెన్ అయినా అది చూడట్లేదు. ఓల్డ్ పీపుల్, యంగ్స్టర్స్ అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అది ఏం చూడట్లేదు. ఓన్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫర్ గర్ల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్. మిగతాది ఫుడ్ డొనేషన్ అయినా అండర్ ప్రాజెక్ట్ భోజన్ బంధు మేము ఫుడ్ డొనేషన్ చేస్తాము. అది అయితే ఫర్ ఎవ్రీబడి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఏంటంటే వీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ గర్ల్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. అండ్ ఇఫ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్, కమ్యూనిటీ ఈజ్ ఎడ్యుకేటెడ్. కమ్యూనిటీ ఎడ్యుకేట్ అయితే మన ఇండియా ఆల్సో విల్ బి ఎడ్యుకేటెడ్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పీసీఎఫ్ ప్రధానంగా మహిళా సాధికారత మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహిస్తోంది. పేదలకు వైద్య చికిత్స ఖర్చులు సమకూరుస్తోంది. స్త్రీల సాధికారత, విద్య కోసం స్త్రీ శిక్ష అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఆర్థిక కారణాలతో చదువుకు దూరమవుతున్న పేద బాలికల చదువుకు సాయం అందజేస్తోంది. కోవిడ్ విరుచుకుపడ్డ వేళ ఉపాధి కోల్పోయిన కుటుంబ పెద్దలకు పీసీఎఫ్ ఆర్థిక సాయం సమకూర్చింది. వారి పిల్లలు చదువు కొనసాగించేందుకు సహకరించింది. నేను సుధా కలిసే ఇది మొదటిగా 2014లో ఇన్ఫార్మల్గా మొదలు చేశాము. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ స్త్రీ శక్తి, ప్రాజెక్ట్ సంజీవిని అండ్ ప్రాజెక్ట్ భోజన్ బంధు. సో నేను చూసుకునేది ప్రాజెక్ట్ స్త్రీ శక్తి గురించి. అది ఎక్కువ గర్ల్ చిల్డ్రన్ది ఎడ్యుకేషన్ గురించే చూస్తాము. ఐదర్ మేము స్పాన్సర్ చేస్తాము, లేకపోతే ఫండ్ రైజ్ చేసి కూడా వీ హ్యావ్ స్పాన్సర్డ్. సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఎంపవర్మెంట్ అని మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఎంపవర్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ మన చేతిలో ఉండాల్సింది ఎడ్యుకేషన్. సో అందుకని ఫస్ట్ మేము ఇది చాలా ప్రయారిటీ కింద తీసుకున్నాము. ఎందుకు ఇస్తున్నాము? వాళ్ళలో మారలీ ఏం మార్పు వస్తుంది అంటే వాళ్ళు కూడా రేపు చదువు
అయిపోయాక ఉద్యోగం వచ్చాక వాళ్ళలో కూడా ఈ ఫీలింగ్ ఉండాలి, వేరే ఒక అమ్మాయినో లేకపోతే వేరే ఒక స్టూడెంట్నో సహాయం చేద్దామని. పింక్ సర్కిల్ ఫౌండేషన్ పీసీఎఫ్ మరో ముఖ్య కార్యక్రమం సంజీవని. ఇందులో భాగంగా శస్త్రచికిత్సలకు అవసరమైన పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ క్యాన్సర్ పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. దీంట్లో నియర్లీ 140 మెంబర్స్ ఉన్నాము. నేను వచ్చి ప్రాజెక్ట్ సంజీవ్ని చూసుకుంటున్నాను. మాకు వచ్చే కేసెస్ ని మేము ముందు స్కాన్ రిపోర్ట్స్ కానీ డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము చూసి కేస్ డ్యూ డెలిజెన్స్ చేస్తాం ముందు. ఇంకా దీంట్లో పేమెంట్ ఎలా చేస్తామంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కే మేము ఇదర్ చెక్ ఇస్తాము, లేకపోతే వి విల్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అనమాట. ఎక్కడ క్యాష్ ఇవ్వడం జరగదు. ఏదైనా పర్టికులర్ కేస్ కి ఫండ్స్ ఎక్కువ అవసరం ఉంది, జెన్యూన్ అనిపిస్తే దెన్ వి విల్ రేస్ ఫండ్స్. ఫండ్ రేసింగ్ ఎలా జరుగుతుందంటే ఆ మెంబర్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మొత్తం డీటెయిల్స్ ని వాట్సాప్ గ్రూప్ లో వేయడం జరుగుతుంది. దాంతో మెంబర్స్ వాళ్ళ పర్సనల్ వాట్సాప్ స్టేటస్ లో గానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇలానే మాకు ఫండ్స్ వస్తుందండి. లాక్డౌన్ సమయంలో ఉన్న చోట ఉపాధి పోయింది. ఆదరించి అన్నం పెట్టే దిక్కులేదు. హైదరాబాద్ నగరం నిర్మానుష్యమైంది. వేలాది శ్రామికులు వలసబాట పట్టారు. భుజాన చంటి బిడ్డలతో, తలమీద మూటలతో స్వగ్రామాలకు బయలుదేరారు. అలాంటి వారి కోసం పీసీఎఫ్ మానవత్వంతో స్పందించింది. రోజూ 2000 కార్మికులకు భోజనాలు అందజేసింది. వారి చంటి బిడ్డలకు ప్రత్యేక ఆహారం అందించింది. ఇక్కడే చిక్కుకుపోయిన వారు పస్తులుండకుండా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నేను శాలురావు అండి. పింక్ సర్కిల్ ఫౌండేషన్ లో నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ప్రాజెక్ట్ భోజన్ బంధు కోఆర్డినేటర్ని. కోవిడ్ టైంలో చాలా మంది ఫ్యామిలీస్ కి వంట చేసుకోవటం చాలా కష్టం ఉండేది. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో మాకు వంట చేసి వాళ్ళకి చేయగలిగితే మంచిగా ఉంటుంది అనేసి ఈ ప్రాజెక్ట్ భోజన్ బంధు అనేది స్థాపించడం జరిగింది. అది కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొనే ఫ్యామిలీస్ కూడా మేము నిత్యావసరాలు అందజేయటం జరిగింది. అదే కంటిన్యూ చేసుకుంటాం. మేము ప్రతి నెల నిత్యావసరాలైనా అన్నదానమైన ప్రతి ఓల్డేజ్ హోమ్ కైనా లేదా చిల్డ్రన్ హోమ్ కైనా అందజేయటం జరుగుతుంది. పీసీఎఫ్ సభ్యులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపులో, పారిశుద్ధ్య పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2022 సెప్టెంబర్లో హైదరాబాద్ సమీపాన భూదాన్ పోచంపల్లిలో మహిళా నేత కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. శీతాకాలంలో నిరుపేదలు హాయిగా నిద్రపోయేందుకు పెద్ద ఎత్తున దుప్పట్లను పంపిణీ చేశారు. కొద్దిమంది వ్యక్తులు సంఘటిత శక్తిలా కదిలితే సమాజంలో మార్పు తేవచ్చని భాగ్యనగర మహిళలు నిరూపిస్తున్నారు. ఆపదలో ఉన్నా, ఆహారం లేకున్నా, వైద్య ఖర్చులకు తాహతు లేకున్నా అలాంటి నిరుపేదలు, నిర్భాగ్యులను హైదరాబాద్ పింక్ సర్కిల్ ఫౌండేషన్ ఆదుకుంటోంది. మరోవైపు ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్న బాలికల విద్య, మహిళా సాధికారతకు తోడ్పడుతోంది. కుట్లు, అల్లికలతో ఇంద్రధనుసులను కళ్ల ముందుంచే హస్తకళే ఎంబ్రాయిడరీ. బూటేదారిగా పిలిచే ఈ చేతిపని కళలో వస్త్రం మీద సొగసైన కళాకృతులకు రూపుదిద్దుతున్నారు కోచి యువ కళాకారిణి ప్రియా శ్రీకుమార్. మొదట రంగు కాగితాలతో రమ్యమైన వస్తువులకు ఆకృతినిచ్చిన ప్రియా తర్వాత కాలంలో ఎంబ్రాయిడరీని తన ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ఆ అభిరుచినే సోపానంగా మార్చుకుని వ్యాపారవేత్తగా మారారు. స్వయం కృషితో రాణించి విజయపదంలో సాగుతున్నారు. అరేబియా సముద్ర రాణిగా పిలిచే నిన్నటి కొచ్చిన్, నేటి కోచి నగరం. లక్షదీవుల సంద్రం, అరేబియా సముద్రాల సంగమ కూడలి, కేరళ రాష్ట్ర సుగంధ ద్రవ్యాల వ్యాపార కేంద్రం, అభివృద్ధికి కళా సృజనల సమాహారం. కొచ్చిలో స్థిరపడి ఎర్నింగ్ వైల్ లెర్నింగ్, చదువుతూనే సంపాదిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగిన ఓ యువ నారి విజయ భేరి ఇది. ఆమె కేరళలో సుపరిచితమైన ప్రియా శ్రీకుమార్. తెలివితేటలే పెట్టుబడిగా పెట్టారు. వ్యాపారవేత్తగా మారటానికి బాట వేసుకున్నారు. ఈమె బాల్యమంతా అలప్పుళలోని మావెలికరలో గడిచింది. అప్పట్నుంచి హస్తకళలంటే మక్కువ. కొట్టాయం సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తయింది. చదువుకునే రోజుల్లోని స్నేహితులకు కాగితంతో కళాకృతులు చేసిచ్చేది. వారి ప్రశంసలే ప్రోత్సాహంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నారు. కళాశాలలో
పేపర్ క్రాఫ్ట్కే పరిమితమైన ప్రియ తర్వాత కాలంలో తనకెంతో ఇష్టమైన ఎంబ్రాయిడరీగా పిలిచే బుటేదారీ పనులకు మారిపోయారు. మెరుగైన నైపుణ్యాలు నేర్చి బూట్లు, బ్యాగులు, జాకెట్లు, టోపీలు ఇత్యాది వస్తువులకు ఎంబ్రాయిడరీ సొగసులు అద్దారు. హూప్స్ విభాగంలో వైవిధ్య కళాకృతుల్ని రూపొందించడం ఆరంభించారు. నేను ఇంజనీరింగ్ చివరి ఏడాది కాగితాలతో కళాకృతులను చేశాను. ఓ అభిరుచితో ఆరంభించాను. తర్వాత సామాజిక మాధ్యమం ఇన్స్టాలో పేజీ సృష్టించి లాక్డౌన్ వేళ ఆర్డర్లు తీసుకోసాగాను. ఆ సమయంలోనే ఎంబ్రాయిడరీ పని చురుగ్గా చేశాను. చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ నగిషీలు అద్దిన కార్డులు, కాగితపు బొమ్మలు చేశాను. ప్రియ 2019లో సామాజిక మాధ్యమాల్లో తన కళాకృతుల్ని పరిచయం చేశారు. కేరళలో ఎంబ్రాయిడరీ పనుల్లో ఆమె చేసినవి భిన్నంగా, వినూత్నంగా ఉన్నాయని ప్రశంసలొచ్చాయి. బ్యాక్ స్టిచ్, సాటిన్, స్టెమ్, ఫ్రెంచ్ నాట్స్ లాంటివి అలవోకగా చేసిచ్చారు. ఆధునిక పద్ధతులతో కష్టమైన కళాకృతుల్ని ఇష్టంగా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రియా శ్రీకుమార్ బ్రాండ్తో పరిచయం చేసిన తన కళాత్మక వస్తువులకు ఎంతో ఆదరణ లభించింది. వ్యాపారాన్ని, కళాభిరుచిని సమన్వయం చేసుకుని దూసుకు వెళ్లారు. ഈ ഒരു മേഖലയിലെ സാധ്യതകൾ എന്ന് പറയുന്നത് എനിക്ക് തോന്നുന്നു പണ്ടൊക്കെ എംബ്രോയിഡറി ആൾക്കാർ കണ്ടുകൊണ്ടിരുന്ന ഒരു രീതി എന്ന് പറഞ്ഞാൽ అంతకు ముందు చీరలు, దుప్పట్ల మీదనే ఎంబ్రాయిడరీ చేసేవారు. జనం దీన్ని నవ్యత లేని పనిగా చూశారు. కానీ ఇప్పుడు ఈ రంగంలో సామర్థ్యం పెరిగింది. സമയം വലിയൊരു കൺസ്ട്രെയിൻ ആയിരിക്കും. ഒരുപാട് വർക്ക് വരുന്നു, ഇത് ചെയ്ത് തീർക്കുക അങ്ങനെയൊക്കെ ഉള്ളൂ. ഇപ്പൊ വേറെ മീഡിയം വെച്ച് നോക്കുമ്പോൾ డిజిటల్ యుగం, కొత్త సాంకేతికత రాకతో భారీ స్థాయిలో ఎంబ్రాయిడరీ పనులకు అవకాశం ఉంది. అనేకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ కళ ప్రత్యేకతను తెలుసుకుంటున్నారు. కంటిన్యూ ചെയ്തു കഴിഞ്ഞാൽ മാത്രമേ ഇതിലേക്ക് കൂടുതൽ പെർഫెక్റ്റ് ആവാൻ పట్టుള്ളൂ. ప్రియకు కాగితపు వస్తు, హస్తకళ, ఎంబ్రాయిడరీ వస్తువులంటే ఎంతో ప్రేమ. అమ్మా నాన్నకి అది తెలుసు. ఇంజనీరింగ్ చదివి ఇదేం వ్యాపారం అయినా రాణిస్తుందో లేదో సందేహాలు, భయాలతో అమ్మా నాన్న సతమతమయ్యారు. కాని తనయ పట్టుదలతో, కళా సృజనతో విజయం సాధించారు. లాక్డౌన్ వేళ తన మేధస్సుకు మరింత పదును పెట్టారు. తన అన్వేషణకు ఓ వెసులుబాటు లభించింది. కొత్త కొత్త డిజైన్ల కళాకృతులతో అభిమాన లోకాన్ని ఏర్పరచుకున్నారు. కళకు విలువను జోడించుకుంటే అది సుస్థిర కళగా చిరకాలం మనగలుగుతుందన్నది ప్రియా అభిప్రాయం. కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవారికి తగిన సహనం, నిలకడ, ప్రయోగాత్మక శిక్షణ అవసరమంటారు. ఎంబ్రాయిడరీ, కాగితపు కళాకృతులపై అభిరుచితో పాటు ప్రియకు క్రియేటివ్ రైటింగ్, సినిమాలు ఇష్టం. క్రియేటివ్ అయితే ఎഴുതാറുണ്ട്. പക്ഷെ ഭയങ്കര ഫ്രീക്വന്റ് నేను ఫ్రీలాన్సర్ గా రాస్తుంటాను, కానీ తరచూ రాయను. సృజనాత్మక రచనలు నాకు ఇష్టం. సినిమాలకు పనిచేశాను. చలనచిత్రాలకు సబ్ టైటిల్స్ రాశాను. വേറെ വേറെ മേഖലകളിൽ സിനിമകൾക്ക് സബ్ ടൈറ്റിലിംഗ് ചെയ്യുന്നുണ്ട്. ఎంబ్రాయిడరీ ప్రాచీన కళారూపం. సంప్రదాయం ఆధునిక కలపోతగా ఇప్పుడు నవ్యత జోడించుకుంది. పునరుత్థానం పొందినట్లయింది. ఇందులో తిరిగి వైభవం ఎలా సంతరించుకుందంటే కొత్త కొత్త అంశాలు ప్రవేశించాయి. ఈ మార్పులు హూప్స్ రూపంలో అలంకార దుస్తుల్ని తాకాయి. ఎంబ్రాయిడరీ అనేది మనసుకెంతో హాయిని, ప్రశాంతతను ఇస్తుంది. ఎక్కువ కాలం మన్నికగా నిలిచే నమూనాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ఇష్టమైన వారికి ఘనమైన బహుమతినిస్తుంది. ఈ మేഖലയിൽ సత్యం പറഞ്ഞു കഴിഞ്ഞാൽ എനിക്കങ്ങനെ ఫ్యూచర్ ప్లాన్ ഒന്നും ఇല്ല. ఇందులో నాకేమీ భవిష్యత్తు ప్రణాళికలు లేవు. కానీ ఇంకా గొప్ప కళాఖండాలు సృష్టించే పని మిగిలే ఉంది. సుదీర్ఘ కెరీర్ కోసం పెద్ద ప్రణాళికలు లేవు. విభిన్న, వినూత్నంగా పనులు చేయాలి. వ్యవస్థాపన పనులున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికంటే భిన్నంగా చేయాలనేదే నా కోరిక. എന്ത് ചെയ്യാന്നുള്ളതാണ് ഇപ്പൊ ചിന്തിക്കുന്നത്. ലോങ് ആയിട്ടൊരു പ്ലാൻ ഒന്നും ഇപ്പം തൽക്കാലം ഇല്ല. కలల్లో తేలిపోవడం తేలికే, కానీ నిజం చేసుకోవడమే కష్టం. కాని ప్రియా శ్రీకుమార్ అభిరుచిని రంగరించి ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చారు. ఒక రంగంలో విజయం అనేది వారసత్వంగా రాదని, స్వయం కృషితో సాధించలేనిది లేదని ప్రియా శ్రీకుమార్ నిరూపించారు. సత్సంకల్పంతో సాగితే కొద్దిమంది వ్యక్తులతో అయినా ఉత్తమ ఫలితాలు సాధ్యమేనని నిరూపిస్తున్నారు హైదరాబాద్ పింక్ సర్కిల్ మహిళలు. వ్యాపకమే సోపానంగా వ్యాపారవేత్తగా ఎదిగారు కేరళ యువనారి. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.